వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్లాన్ మార్చారా? ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కాపాడుకోవటం, మరోవైపు కవితను జైలు నుంచి బయటకు తేవటమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారా? చివరి అస్త్రంగా బీజేపీ వైపు చూస్తున్నారా? ఇప్పుడు ఇవే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పెట్టింది పేరు. తన ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారన్న పేరు ఆయనకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దాంతో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు అన్ని అస్త్రాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ డీలా పడిన నేపథ్యంలో బీజేపీతో జత కడితే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తున్నారట. ఇలా చేయడం ద్వారా పార్టీని కాపాడుకుంటూనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురావచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇదే విషయంపై పార్టీ నేతలతో చర్చిస్తే వారు సైతం ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా రోజుకు ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీలోనే ఉంటామని ఒకవైపు చెబుతూనే కారు దిగి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరిపోతున్నారు. ఇది గమనించిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో కొన్నాళ్లు జట్టు కడితే రేవంత్ రెడ్డి పోరు నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారట. కేంద్రంలో బీజేపీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు గట్రా ఉండవని బీఆర్ఎస్ నేత ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఆమె జైల్లో కాలం వెల్లదిస్తున్నారు. ఈ కేసులో కవిత బెయిల్ కోసం ఎంతలా ప్రయత్నించినా అది దక్కటం లేదు. అయితే కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవటం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీతో కలిస్తే కవితకు త్వరగా బెయిల్ తెచ్చుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఒక్కసారి బీజేపీతో జట్టు కట్టడం ద్వారా ఓవైపు పార్టీని కాపాడుకుంటూనే మరోవైపు కవితను బయటకు తీసుకురావచ్చని కేసీఆర్ ఆలోచనగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అటు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ మంచి ఊపు మీద ఉంది. 2028 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో జట్టు కడితే పార్టీ మరింత బలపడుతోందని కమలం పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళితే పార్టీకి లాభమా నష్టమా? పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రతిపాదనపై కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ తో కలిసి వెళితే పార్టీకే నష్టమని కొందరు నేతలు చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద ముందు ఏం జరగబోతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.